వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను వరుణ్. ఇక ఐపీఎల్లో 18 సీజన్లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఇవాళ పంజాబ్ కింగ్స్తో ముంబై ఇండియన్స్ పోటీపడనుంది. ఇప్పటికే ప్లే ఆఫ్ కొరకత సాధించిన ఈ రెండు జట్లు టాప్ 2లో స్థానం దక్కించుకోవడం లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ప్రస్తుతం 13 మ్యాచ్లో 17 పాయింట్లతో పంజాబ్ 2వ స్థానంలో ఉంది. ఇక ముంబై 13 మ్యాచ్లో 16 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్లో గెలిస్తే జట్టు టాప్ 2లో స్థానం ఖరారవుతుంది. ముంబై గెలిస్తే కనీసం 2వ స్థానం ఖాయమవుతుంది. ఇక లక్నో చేతిలో బెంగళూరు ఓడితే హార్దిక్ సేనకు అగ్రస్థానం దక్కుతుంది. ప్రస్తుతం ప్లే ఆఫ్కు చేరిన జట్లలో నెట్ రన్ రేటు 1.292 పాయింట్లలోనూ ముందు ఉండడం ముంబైకి కలిసొచ్చిన అంశం. ఇక పంజాబ్ గెలిస్తే ఫస్ట్ ప్లేస్ రేస్లో ఉంటుంది. అయితే జోరు మీదున్న ముంబైపై గెలవడం ఆ జట్టుకు అంత సులభతరం కాదు. ఢిల్లీ క్యాపిటల్స్తో గత మ్యాచ్లో 200 పైన స్కోర్ చేసిన పంజాబ్ కాపాడుకోలేకపోయింది. ఇక బౌలింగ్లో తప్పులు దిద్దుకోకపోతే ఆ జట్టుకు మరో పరాభవం తప్పదు. బ్యాటింగ్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 488, ఇక ప్రభ్సిమ్రాన్ సింగ్ 486, ఇక ప్రియాంశు ఆర్య 362 పరుగులపైనే పంజాబ్ ఎక్కువగా ఆధారపడుతుంది. ఏలో విఫలం అయితే కష్టమే. అయితే ఇక బూమ్రా, బౌల్డ్ లాంటి బౌలింగ్ లైనప్ ఉన్న ముంబైని ఎదుర్కోవాలంటే పంజాబ్ సమిష్టిగా రాణించక తప్పదు. మరి కీలక పోరులో ముంబై విజయం సాధించి ముందంజ వేస్తుందా లేక పంజాబ్ ప్రతాపం కనపరుస్తుందా చూడాలి మరి.
ఇక ఐపీఎల్ 18వ సీజన్లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఇవాళ పంజాబ్ కింగ్స్తో ముంబై ఇండియన్స్ పోటీ పడుతుంది. ఇప్పటికే ప్లే ఆఫ్ కొరకత సాధించిన ఈ రెండు జట్లు టాప్ 2లో స్థానం దక్కించుకోవడం లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఇక ప్రస్తుతం 13 మ్యాచ్ల్లో 17 పాయింట్లతో పంజాబ్ 2వ స్థానంలో ఉంది. ఇక ముంబై 13 మ్యాచ్ల్లో 16 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్లో గెలిచే జట్లకు టాప్ 2లో స్థానం ఖరారవుతుంది. ముంబై గెలిస్తే కనీసం 2వ స్థానం ఖాయమవుతుంది. ఇక లక్నో చేతిలో బెంగళూరు ఓడితే ఆర్థిక సేనకు అగ్రస్థానం దక్కుతుంది. ప్రస్తుతం ప్లే ఆఫ్కు చేరిన జట్లలో నెట్ రేటు 1.292 పాయింట్లలోనూ ముందంచడం ఉండడం ముంబైకి కలిసొచ్చే అంశం. పంజాబ్ గెలిస్తే ఫస్ట్ ప్లేస్ రేస్లో ఉంటుంది. అయితే జోరు మీదున్న ముంబైపై గెలవడం ఆ జట్టుకు అంత సులభం కాదు. ఢిల్లీ క్యాపిటల్స్తో గత 3 మ్యాచ్ల్లో 200 పైన స్కోర్ చేసిన పంజాబ్ కాపాడుకోలేకపోయింది. బౌలింగ్ తప్పులు దిద్దుకోకపోతే ఆ జట్టు మరో పరాభవం తప్పదు. ఇక బ్యాటింగ్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 488, ప్రభు సిమ్రాన్ సింగ్ 486, ఇక ప్రియాసు ఆర్య 362 పరుగులపైన పంజాబ్ ఎక్కువగా ఆధారపడుతుంది. వీళ్ళు విఫలమైతే కష్టమే. బుమ్రా, పౌల్డ్ లాంటి బౌలింగ్ లైన్ ఉన్న ముంబైని ఎదుర్కోవాలంటే పంజాబ్ సమిష్టిగా రాణించక తప్పదు. మరి కీలక పోరులో ముంబై విజయం సాధించి ముందంజ వేస్తుందా లేక పంజాబ్ ప్రతాపం కనపరుస్తుందా చూడాలి. ఇక ఐపీఎల్ 18వ సీజన్లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఇవాళ ముంబై పంజాబ్ కింగ్స్తో ఇండియన్స్ పోటీ పడనుంది. ఇప్పటికే ప్లే ఆఫ్ కొరకత సాధించిన ఈ రెండు జట్లు టాప్ 2లో స్థానం దక్కించుకోవడం లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఇక ప్రస్తుతం 13 మ్యాచ్ల్లో 17 పాయింట్లతో పంజాబ్ 2వ స్థానంలో ఉంది. ముంబై 13 మ్యాచ్ల్లో 16 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్లో గెలిచే జట్టుకు టాప్ 2లో స్థానం ఖరారవుతుంది. ముంబై గెలిస్తే కనీసం 2వ స్థానం ఖాయమవుతుంది. లక్నో చేతిలో బెంగళూరు ఓడితే ఆర్థిక సేనకు అగ్రస్థానం దక్కుతుంది. ఇక ప్రస్తుతం ప్లే ఆఫ్కు చేరిన జట్లలో నెట్ రన్ రేటు 1.292 పాయింట్లలోనూ ముందు ఉండడం ముంబైకి కలిసొచ్చే అంశం.
ఇక పంజాబ్ గెలిస్తే ఫస్ట్ ప్లేస్ రేస్లో ఉంటుంది. అయితే జోరు మీద ముంబైపై గెలవడం ఆ జట్టుకు అంత సులభం కాదు. ఢిల్లీ క్యాపిటల్స్తో గత మ్యాచ్లో 200 పైన స్కోర్ చేసిన పంజాబ్ కాపాడుకోలేకపోయింది. బౌలింగ్లో తప్పులు దిద్దుకోకపోతే ఆ జట్టుకు మరో పరాభవం తప్పదు. బ్యాటింగ్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యారు 488, ఇక ప్రభు సిమ్రాన్ సింగ్ 486, ప్రియాంశు ఆర్య 362 పరుగులపైన పంజాబ్ ఎక్కువగా ఆధారపడుతూ ఉంటుంది. ఇక వీళ్ళు విఫలమైతే కష్టమే. బూమ్రా, పౌల్ లాంటి బౌలింగ్ లైనప్ ఉన్న ముంబైని ఎదుర్కోవాలంటే పంజాబ్ సమిష్టిగా రాణించక తప్పదు. ఇక మరి కీలక పోరులో ముంబై విజయం సాధించి ముందంజ వేస్తుందా లేక పంజాబ్ ప్రతాపం కనబరుస్తుందా చూడాలి. నేటికి ఐపీఎల్ 18వ సీజన్లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఇవాళ పంజాబ్ కింగ్స్తో ముంబై ఇండియన్స్ పోటీ పడనుంది. ఇప్పటికే ప్లే ఆఫ్ కొరకత సాధించిన ఈ రెండు జట్లు టాప్ 2 స్థానంలో దక్కించుకోవడం లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఇక ప్రస్తుతం 13 మ్యాచ్ల్లో 17 పాయింట్లతో పంజాబ్ 2వ స్థానంలో ఉంది. ముంబై 13 మ్యాచ్ల్లో 16 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్లో గెలిచే జట్లకు టాప్ 2లో స్థానం ఖరారవుతుంది. ముంబై గెలిస్తే కనీసం 2వ స్థానం ఖాయమవుతుంది. లక్నో చేతిలో బెంగళూరు ఓడితే హార్దిక్ సేనకు అగ్రస్థానం దక్కుతుంది. ప్రస్తుతం ప్లే ఆఫ్కు చేరిన జట్లలో నెట్ రన్ రేటు 1.292 పాయింట్లలోనూ ముందుండడం ముంబైకి కలిసొచ్చే అంశం. ఇక పంజాబ్ గెలిస్తే ఫస్ట్ ప్లేస్కు రేస్లో ఉంటుంది. అయితే జోరు మీద ముంబైకి గెలవడం ఆ జట్టుకు అంత సులభతరం కాదు. ఢిల్లీ క్యాపిటల్స్తో గత మ్యాచ్లో 200కు పైన స్కోర్ చేసిన పంజాబ్ కాపాడుకోలేకపోయింది. ఇక బౌలింగ్లో తప్పులు దిద్దుకోకపోతే ఆ జట్టుకు మరో పరాభవం తప్పదు. బ్యాటింగ్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 488, ఇక ప్రభ్ సిమ్రాన్ సింగ్ 486, ప్రియాంశు ఆర్య 362 పరుగులపైనే పంజాబ్ ఎక్కువగా ఆధారపడుతుంది. వీళ్ళు విఫలమైతే కష్టమే. ఇక బూమ్రా, పౌల్ లాంటి బౌలింగ్ లైన్ ఉన్న ముంబైని ఎదుర్కోవాలంటే పంజాబ్ సమిష్టిగా రాణించక తప్పదు. మరి కీలక పోరులో ముంబై విజయం సాధించి ముందడుగు వేస్తుందా లేక పంజాబ్ ప్రతాపం కనపరుస్తుందా చూడాలి.
నేటికి ఐపీఎల్ 18 సీజన్లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఇవాళ పంజాబ్ కింగ్స్తో ముంబై ఇండియన్స్ పోటీ పడనుంది. దీనికి ఇప్పటికే ప్లే ఆఫ్ కొరకత సాధించిన రెండు జట్లు టాప్ 2లో స్థానం దక్కించుకోవడం లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ప్రస్తుతం 13 మ్యాచ్ల్లో 17 పాయింట్లతో పంజాబ్ రెండో స్థానంలో ఉంది. ముంబై 13 మ్యాచ్ల్లో 16 పాయింట్లతో 4 స్థానంలో ఉంది. ఇక ఈ మ్యాచ్లు గెలిస్తే జట్టుకు టాప్ 2 స్థానంలో ఖరారవుతుంది. అయితే ముంబై గెలిస్తే కనీసం రెండో స్థానం ఖాయమవుతుంది. లక్నో చేతిలో బెంగళూరు ఓడిపోతే ఆర్థిక సేనకు అగ్రస్థానం దక్కుతుంది. ప్రస్తుతం ఆ ప్లే ఆఫ్కు చేరిన జట్లలో నెట్ రన్ రేటు 1.292 పాయింట్లలోనూ ముందుండడం ముంబైకి కలిసొచ్చే అంశం. ఇక పంజాబ్ ఇండియన్స్ ఫస్ట్ ప్లేస్ రేస్లో ఉంటుంది. అయితే జోరు మీదున్న ముంబైపై గెలవడం ఆ జట్టుకు అంత సులభం కాదు. ఢిల్లీ క్యాపిటల్స్తో గత మ్యాచ్లో 200 పైన స్కోర్ చేసిన పంజాబ్ను కాపాడుకోలేకపోయింది. అయితే బౌలింగ్లో తప్పులు దిద్దుకోకపోతే ఆ జట్టుకు మరో పరాభవం తప్పదన్నట్లుగా తెలుస్తోంది. బ్యాటింగ్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 488, ప్రమ్ సిమ్రన్ సింగ్ 486, ప్రియాస్ వారియా 362 పరుగులపైనే పంజాబ్ ఎక్కువగా ఆధారపడుతుంది. వీళ్ళు విఫలమైతే పంజాబ్కు కష్టమే. ఇక బూమ్రా బౌల్ లాంటి బౌలింగ్ లైన్ ఉన్న ముంబైని ఎదుర్కోవాలంటే పంజాబ్ సమిష్టిగా రాణించక తప్పదు. అయితే మరి కీలక పోలులో ముంబై విజయం సాధించి ముందంజ వేస్తుందా లేక పంజాబ్ ప్రతాపం కనపరుస్తుందా చూడాలి.
వేడికల IPL 18వ సీజన్లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది.